హలో అండి. అందరికీ నమస్కారం. రామయ్య తన కూతురి గురించి అడిగిన విషయాల గురించి ఎప్పటికైనా చెప్పాల్సిందే అని చెప్పేసి రుద్ర నిర్ణయం తీసుకొని తన గతం చెప్పడం మొదలుపెడతాడు. గతం. రుద్ర ఒక ప్రాజెక్ట్ పని మీద రామయ్య వాళ్ళ ఊరు వచ్చాడు. ఆ ప్రాజెక్టు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రాజెక్ట్‌లో భాగంగానే రామయ్యను కలిశాడు. ఊరి పెద్దగా రామయ్య, ప్రాజెక్టు కోసం రుద్ర అలా ఇద్దరూ అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు. ఒకరోజు రామయ్య రుద్ర వద్దకు వచ్చి మాట్లాడి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. దారిలో ఉండగా కూతురు కోసం ఏదో గుర్తొచ్చి కారును టౌన్‌కి పోనిచ్చాడు. 10 నిమిషాల్లో చేరుకుంటాడు అనగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కారుకి అడ్డుపడ్డారు. కారు దిగి వారితో "ఎవరు మీరు? ఏం కావాలి?" అని మాట్లాడుతున్నప్పుడే ఒకడు కత్తితో రామయ్యను దొంగచాటుగా వెన్నుపోటు పొడవాలని చూశాడు. ఎటునుంచి వచ్చాడో రుద్ర తెలియదు. వాడి కత్తిని గాలిలోనే ఆపేసి అదే పోటు వాడి పొట్టలో దిగేలా చేశాడు. నిమిషాల్లో అక్కడి వాతావరణం మారిపోయింది. కానీ ఈ క్రమంలో రామయ్య తలకు గాయమైంది. అంకుల్ అంటూ అతన్ని పట్టుకొని తన కారులో కూర్చోబెట్టి నిమిషంలోనే తన మనుషులతో అక్కడి చెత్తనంతా క్లియర్ చేశాడు. కారు నేరుగా ఆసుపత్రికి వెళ్ళింది. డాక్టర్ ట్రీట్మెంట్ అయ్యాక ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. "ఏంటంకుల్ ఏంటి ఇదంతా? మిమ్మల్ని చంపేంత పగ ఎవరికి ఉంది?" అని అడిగాడు రుద్ర. "అదే బాబూ! నాకు కూడా అర్థం కావడం లేదు. నాకు తెలిసి నేనెవరికీ ఎలాంటి హాని చేయలేదు. కానీ సమయానికి మీరు రాబట్టే నేనిలా ప్రాణాలతో ఉన్నాను. లేకుంటే నా కుటుంబ పరిస్థితి, ముఖ్యంగా నా కూతురు తన పరిస్థితి చెప్పలేను. నువ్వు కాపాడింది కేవలం ఒక ప్రాణం కాదు బాబూ! 3 ప్రాణాలు. నేను లేకుంటే నా భార్య, బిడ్డ ఇద్దరూ బ్రతకరు" అని ఎమోషనల్ అయ్యారు. రామయ్య అంతలా ఎమోషనల్ అవ్వడం మంచిది కాదని కాసేపటికి అదో ఇదో మాట చెప్పి రామయ్యను డైవర్ట్ చేశాడు. డాక్టర్స్ ఇంటికెళ్ళొచ్చు అని చెప్పడంతో స్వయంగా రుద్ర రామయ్యను దింపడానికి వెళ్ళాడు. మొదటిసారి ఆ ఇంట్లోకి వచ్చాడు రుద్ర. రామయ్యను కట్టుతో చూసేసరికి అందరి మొహంలో కంగారు. ఆ కంగారును ఒక చూపుతోనే గమనించాడు రుద్ర. రామయ్య సోఫాలో కూర్చొని "నాకేం కాలేదు. మీరు కంగారు పడకండి. ఇదిగో ఇతనే నన్ను కాపాడింది" అని రుద్రను చూపించగా గాయత్రి ఏడుస్తూ రుద్రకు నమస్కరించింది. "అయ్యో! మీరు పెద్దవారు ఆంటీ. అలా చేయకండి" అని ఆమెను వారించాడు రుద్ర. "రుద్రకి కాఫీ ఇవ్వు గాయత్రి" అంటే "అయ్యో! మర్చిపోయానండి. రండి బాబూ కూర్చోండి" అని అతన్ని మర్యాదలతో ఉక్కిరిబిక్కిరి చేశారు ఇంట్లో వారంతా. రుద్రను చూసిన జలజ మాత్రం మనసు పారేసుకుంది. ఆ ఇంట్లో ఉన్నవారి ప్రేమకు మనసుకు ప్రశాంతంగా అనిపించింది రుద్రకు. "అవును గాయత్రి. అమ్మాయి ఏది? ఎక్కడికెళ్ళింది?" అని రామయ్య అడగగా "గుడికని వెళ్ళిందండి. వస్తూ ఉంటుంది. మిమ్మల్నయితే ఏదో ఒక విధంగా చెప్పి కన్విన్స్ చేశారు. కానీ మీ కూతురు మిమ్మల్ని ఇలా చూస్తే ఏం చేస్తుందో" అని నిట్టూర్చింది గాయత్రి. వారి మాటల్లో సతి ఆ ఇంటికి ఎంత స్పెషలో అర్థమైంది. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అనుకుంటూ చిన్నగా నవ్వాడు రుద్ర. కాసేపటికి "నేను వెళ్తాను అంకుల్. నాకు వర్కుంది" అని లేచాడు. "అదేంటి బాబూ! నువ్వు మాకు ఇంత సాయం చేసి ఇంత రాత్రివేళ ఎలా వెళ్తారు? ఈ రాత్రికి మా ఆతిథ్యం స్వీకరించి ఉదయమే వెల్దురు" అని అంతా బలవంతం చేసేసరికి తప్పనిసరి ఉండాల్సొచ్చింది. భోజనాలు ముగిసిన సతి ఇంటికి రాకపోయేసరికి "ఏంటి గాయత్రి? అమ్మ ఇంకా రాలేదు" అని అడిగాడు రామయ్య. "గుడిలో భజన ఉందని అత్తయ్య, అమ్మాయి వెళ్లారండి. ఈ పాటికి వచ్చేయాలి" అని అంది గాయత్రి. కాసేపు రుద్ర మాట్లాడి తన గది చూపించగా ఆ రూంలోకి వెళ్ళిపోయాడు. తన ల్యాప్‌టాప్ ముందేసుకొని పనిలో మునిగిపోయాడు. కాసేపటికి వచ్చిన సతి రామయ్యను చూసి కంగారుపడి, ఏడ్చి, గోల చేసి చిన్నపాటి యుద్ధమే చేసింది. సతిని ఓదార్చడానికి వాళ్ళ ప్రాణం పోయినంత పనైంది. "అయ్యో! మర్చిపోయాను. ప్రసాదం తీసుకోండి" అని అందరికీ పేరు పేరునా ప్రసాదం పెట్టి, అందరికీ బొట్టు పెట్టి, రామయ్యను పడుకోబెట్టి తన రూమ్‌కి వెళ్ళింది సతి. కాసేపటికి బెడ్‌పై పడుకొని తండ్రి గురించి ఆలోచించి నిద్రలోకి జారుకుంది. రాత్రి 12 గంటల సమయంలో ఆమె పక్కన ఎవరో ఉన్నట్లు అనిపించి ఉలిక్కిపడి లేచింది. ఎదురుగా చేతికి మల్లెపూలు చుట్టుకొని వంకరగా నవ్వుతూ కనిపించాడు గిరి. సతి కంగారుగా లేచి "ఏయ్! ఈ టైంలో నా రూమ్‌లో ఏం పని నీకు? ఇక్కడికెందుకు వచ్చావు? మర్యాదగా వెళ్ళిపో" అని అంది. "నీకోసమే పాపా. ఏముంటావే. నిన్ను చూసిన ఏ మగాడికైనా నిన్నొక్కసారి అనుభవిస్తే చాలు అనుకుంటాడు. హీరోయిన్‌లే పనికిరారు నీ ముందు. అలాంటిది నేనెలా వదులుకుంటానే? నీ మీద మోజుతో నీ అయ్య ముందు లేని మంచితనంతో నటించి నిన్ను పెళ్లి చేసుకొని నా జీవితాంతం నిన్ను నా కింద మల్లెపువ్వులా నలిపేద్దామని ఆశపడ్డాను. నాకు నీతో పిల్లల్ని కనే ఉద్దేశం కూడా లేదు"
నా పడక గదిలో మహారాణిలా రాజభోగాలతో చూసుకోవాలని అనుకున్నాను. కానీ నువ్వేం చేశావు? నన్ను తప్ప ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను అని నీ అయ్యను బ్లాక్‌మెయిల్ చేసి ఇలా నా నుండి తప్పించుకుందామనుకున్నావా? అంత ఈజీగా నిన్ను వదులుకుంటాను అనుకున్నావా? ఈరోజు మన ఇద్దరికీ శోభనం జరుగుతుంది. అప్పుడేం చేస్తాడు మీ అయ్య? వాడికింకో దారి లేదు. నిన్ను నాకిచ్చి పెళ్లి చేయాల్సిందే అని వెకిలిగా నవ్వాడు గిరి. నేను బ్రతికుండగా నీ చేతిలో పడను. నువ్విలాంటి వెధవని నాకు తెలుసు. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పాను అని అంది. అదీ చూద్దాం పాప. నా నుండి నువ్వెలా తప్పించుకుంటావో అని ముందుకు వచ్చాడు. నా ఇంట్లోకి వచ్చి నా మీద చెయ్యి వేస్తుంటే నా ఇంట్లో వాళ్ళు చూస్తూ ఊరుకుంటారనుకున్నావా? అంతా కలిసి నిన్ను బ్రతికుండగానే తగలబెడతారు అని అంది. అయ్యో! అయ్యో! పిచ్చి పాప. మీ ఇంట్లోకి ఇంత ధైర్యంగా వచ్చిన నేను ఆ విషయం గురించి ఆలోచించలేదనుకున్నావా? రేపు ఉదయం వరకు ఈ ఇంట్లో పని వాళ్ళు కూడా నిద్రలేవరు. అందరికీ నువ్వు పంచిన ప్రసాదంలోనే మత్తుమందు కలిపాను. నువ్వు అరిచి గీ పెట్టినా ఎవరూ రారు. నిన్ను నాదాన్ని కాకుండా ఎవరూ ఆపరు అని అన్నాడు. సతికి లోపల భయం ఉన్నా పైకి మాత్రం భయం కనిపించకుండా అతన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. గిరి మాత్రం ఇంకా సమయం వృధా చేయకూడదని ఆమె మీదికి వచ్చాడు. అతన్ని ఎంత అడ్డుకోవాలని చూసినా ఆమె బలం సరిపోవడం లేదు. ఎంత ప్రయత్నించినా సతి లొంగడం లేదని కోపంతో ఉన్నాడు గిరి. ఏం చేయాలో అతని నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక పక్కనే ఉన్న రాగి జారును తీసుకొని అతని తలపై కొట్టింది. దాంతో తల నుండి రక్తం కారుతుంది. సతి గాయపరిచేసరికి గిరి ఆలోచన మర్చిపోయాడు. ఈసారి అతను కొట్టిన దెబ్బకి బెడ్‌పై పడింది సతి. చెంపపై అతని చెయ్యి 5 వేళ్లు అచ్చుపడ్డాయి. కోపంలో చీర లాగేసి ఆమె చేతులకు చుట్టి బెడ్‌పై కట్టేశాడు. కానీ అతని రక్తం కళ్ళజూసిందన్న కోపంలో ఆమె కడుపులో తన్నాడు. ఇంతసేపు ఎంత పోరాడినా ఈ దెబ్బ ఆమెకు గట్టిగా తగిలేసరికి అమ్మా అని గట్టిగా అరిచింది సతి. ఇందాకటి నుండి అరుపులు లీలగా వినిపిస్తున్నా రుద్ర పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈసారి విన్న అరుపుకి అతను బయటకు వచ్చాడు. గిరి మాత్రం వచ్చిన విషయం మర్చిపోయి సతి కడుపులో తంతూనే ఉన్నాడు. అప్పుడే డోర్‌ను తన్ని లోపలికి వచ్చాడు రుద్ర. గిరిని, సతిని చూసి రుద్ర పిడికిలి బిగించాడు. గిరి అలాగే తంతూ, మాట్లాడుతూ ఈరోజు నీ అయ్య పని అయిపోయేది. కానీ ఎవడో వాడిని కాపాడాడు. కానీ నువ్వు మాత్రం నా నుండి తప్పించుకోలేవు అంటూ ఆమెని ఇంకా కాలితో తంతూనే ఉన్నాడు. గిరిని వెనక నుండే ఒక్కటి పీకాడు రుద్ర. దాంతో గిరి ముందుకు పడి గోడకు కొట్టుకున్నాడు. ముందే సతి కొట్టిన దెబ్బపైనే మళ్ళీ తగలడంతో తలంతా దిమ్ముగా అయ్యి ముందు ఉన్నది ఎవరో కనిపించడం లేదు. సతి మాత్రం నొప్పితో విలవల్లాడుతుంది. వెంటనే గిరిని ఇంకో 4 ఉతికి సతి కట్లు విప్పి అదే చీరను ఏదోలా ఆమెకు చుట్టి ఎత్తుకొని కిందికి వచ్చాడు. అంతలా అరుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని కాస్త కోపం ఉన్నా ముందు ఇది కాదని ఆమెని డైరెక్ట్‌గా ఆస్పత్రికి తీసుకొని వెళ్ళాడు. డాక్టర్ పరీక్షించి ఇంజెక్షన్ వేసి ట్రీట్మెంట్ అయ్యాక తిరిగి వచ్చేసింది సతి. దారిలో ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. ఇంజెక్షన్ ప్రభావంతో ఆమెకు నొప్పి తగ్గినా ఆమె పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకున్నాడు రుద్ర. తన రూమ్ దగ్గరికి రాగానే సతి లోపలికి వెళ్ళడానికి బెనికింది. రుద్ర లోపలికి వచ్చి చూశాడు. గిరి స్పృహ లేకుండా పడి ఉన్నాడు. వాడిని బయటకు లాగి మీరు లోపలికి వెళ్ళండి. భయపడొద్దు. లోపల నుండి లాక్ చేసుకోండి అని చెప్పి గిరిని తీసుకొని వెళ్ళాడు. సతి లోపలికి వచ్చి గడి పెట్టుకొని ఇంజెక్షన్ ప్రభావానికి అలసటకి బెడ్‌పై పడిపోయింది. అతను ఎవరు అన్న ప్రశ్న మదిలో మెదిలినా కళ్ళు వాలిపోయి నిద్రపోయింది. రుద్ర గిరిని బయటకు తీసుకొచ్చి ఏ పాటుకా పాటు విరిచి ఊరి బయట పడేసి మళ్ళీ రామయ్య ఇంటికి వెళ్ళాడు. అప్పటికే తెల్లవారుతుంది. రామయ్య కానీ, ఇంట్లో జనం కానీ అందరూ మచ్చువారులా అనిపించారు. అసలు ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోవాలి అనుకున్నాడు రుద్ర. తను గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. తెల్లవారాక కాస్త బద్ధకంగానే అందరూ నిద్రలేచారు. రాత్రి నిద్ర లేకపోవడం వల్ల సతీ, రుద్ర ఇద్దరూ లేవలేదు. మధ్యాహ్నం రుద్ర లేచి రెడీ అయ్యి కిందకు వచ్చాడు. హాల్లో రామయ్య కూర్చొని ఉన్నాడు. రుద్ర రాత్రి జరిగిన దాని గురించి మాట్లాడాలనుకోగానే రామయ్య మాట్లాడుతూ నా కూతురు నిన్ను చూడలేదు కదా బాబూ, పిలుస్తానుండండి అని గాయత్రిని పిలిచి అమ్మాయిని తీసుకొనిరా అని చెప్పాడు. గాయత్రి గదికి వెళ్ళేసరికి సతి లేచి రెడీ అయింది. తల్లికి ఏం జరిగిందో చెప్పాలని అనుకుంది. కానీ కింద నాన్నగారు వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసరికి కిందకు వచ్చింది. సతిని చూపించి తను నా కూతురు సతి, నా బంగారం అని చెప్పి ఇతను రుద్ర. నిన్న యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను కాపాడాడు.
రాత్రి నువ్వు వచ్చేసరికి లేట్ అయింది కదా! అందుకే నీకు పరిచయం చేయలేదు అని చెప్పాడు. అందుకే రాత్రి అతను ప్రసాదం తినకపోవడం వలన తనను కాపాడాడు అనుకుంది సతి. ఇంతలో గ్రామం నుండి ఒకరు వచ్చి, అయ్యా! మీ మేనల్లుడిని ఎవరో కట్టి ఊరి బయట పడేశారు అని చెప్పేసరికి అందరూ ఆశ్చర్యంతో హడావిడిగా గిరి కోసం బయలుదేరారు. సతిని రుద్రకి ఏం కావాలో చూడమని చెప్పాడు రామయ్య. ఇంట్లో రుద్ర, సతి తప్ప ఎవరూ లేరు. అసలేం జరిగిందని రుద్ర అడగగా జరిగిన విషయం అంతా చెప్పింది. అంతా విన్న రుద్ర, అలాంటి వాడిని ఎలా వదిలేస్తారు అని అంటే, లేదు, నాన్నకి ఈ విషయం చెప్పాలని ఇక్కడికి వచ్చాను. ఈలోగా ఇలా జరిగింది. వాడిని చూడ్డానికే వెళ్ళారు అని చెప్పింది. విషయం అర్థమైంది. దాంతో రుద్ర ఏం మాట్లాడలేదు. ఎందుకో రుద్రకి సతిని ఒంటరిగా వదిలేసి వెళ్ళాలి అనిపించలేదు. సాయంత్రానికి అంతా ఇంటికి వచ్చారు. అప్పుడైనా గిరి గురించి సతి చెప్పాలనుకున్నా కానీ రామయ్య అంతలా బాధపడుతుంటే సతి నోరు తెరవలేదు. ఆ తర్వాత రుద్ర వెళ్ళిపోయాడు. సతీ, రుద్ర మళ్ళీ కలుసుకోలేదు. కానీ ఒకరి ఆలోచనల్లో ఒకరు ఉన్నారు. రామయ్య అప్పుడప్పుడు ప్రాజెక్టు కోసం రుద్రని కలుస్తూనే ఉన్నారు. రుద్ర గురించి మంచి అభిప్రాయం ఏర్పడింది. సతిని రుద్రకిచ్చి పెళ్లి చేస్తే తను సంతోషంగా ఉంటుందనిపించింది. ఒకరోజు రుద్ర, రామయ్య కలిసి ఉండగా రుద్ర కుటుంబం గురించి అడిగాడు రామయ్య. నాకు అమ్మ మాత్రమే ఉంది. నాన్నగారు చనిపోయారు అని చెప్పాడు. మరి పెళ్ళి అంటే ప్రస్తుతానికి ఎవరూ నచ్చలేదు. నాకు నచ్చిన అమ్మాయి దొరికితే చూస్తాను అని అన్నాడు. అతని మనసులో ఎవరూ లేరని నిర్ధారణ అయ్యాక తన మనసులో ఉన్న మాట అడిగాడు రామయ్య. రుద్రకు కూడా సతి నచ్చింది. కానీ తను ఎలా ఫీల్ అవుతుందోనని ఏం చెప్పలేకపోయాడు. ఆ సంఘటన తర్వాత వాళ్ళు కలుసుకోలేదు. దాని గురించి రుద్రకి తప్ప ఎవరికీ తెలియదు. ఆ పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకుంటాను అని తను ఏమైనా ఫీల్ అవుతుందేమో అనిపించింది. ముందు మీ అమ్మాయితో మాట్లాడి ఆ తర్వాత విషయం చెప్పమని అడిగాడు. కూతురు తన మాట వింటుందన్న నమ్మకంతోనే ఇంటికి వెళ్ళి ఒక సంబంధం చూశాను అని చెప్పి సతికి చెప్పాడు. సతి కూడా అడ్డు చెప్పలేదు. అదే విషయం రుద్రకి చెప్తే మరుసటి రోజు తల్లిని తీసుకొని పెళ్లి చూపులకు వచ్చాడు. రుద్రను చూసిన వారంతా మొదట షాక్ అయినా అతను మంచివాడని నమ్మారు. సతికి నోట మాట రాలేదు. ఇద్దరూ అంగీకారం చెప్పండి, ముందు మీరు మాట్లాడుకోండి అని చెప్పి ఒక గదిలోకి పంపించారు. కాసేపు ఇద్దరు మధ్యలో మౌనం. ఆఖరికి రుద్ర నోరు విప్పి, మీరు ఓకే అంటే ఓకే, లేదంటే చెప్పండి. మీ నాన్నగారితో నేను చెప్తాను అని చెప్పాడు. రుద్ర మీద ఎటువంటి నెగిటివ్ ఫీల్ లేదు. దాంతో కాసేపు ఆలోచించి ఇష్టమే అని చెప్పింది సతి. ఇరువురి అంగీకారంతో వారి పెళ్లి జరిగింది. కానీ సతిని ఆ ఇంటికి పంపించడం ఇష్టం లేక పెళ్లి మండపంలోనే అప్పగింతలయ్యాక ఇప్పట్లో మీ ఇంటికి రాలేమని రామయ్యకు చెప్పి మండపం నుండి రుద్ర తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు. మధ్యలో సతిని అడిగినా తన పుట్టింటికి రావడానికి సుముఖత చూపలేదు. జలజ మాత్రం పెళ్లి చూపుల్లో రుద్రను చూసే షాక్ అయింది. సతి ఒప్పుకోదు. తనకి తండ్రిని విడిచి వెళ్ళడం ఇష్టం లేదు. పెదనాన్నకు చెప్పి తను చేసుకోవాలి అనుకుంది. కానీ తన ఆశ ఆడి ఆశ అయింది. తన ఇంటికి సతిని తీసుకొని వెళ్ళాక రుద్ర తల్లి కొడుకు కోడలికి మొదటి కార్యం ఏర్పాటు చేసింది. గదిలోకి సతి వచ్చేసరికి రుద్ర ఫోన్లో బిజీ. ఆమెను చూసి వచ్చి భుజం మీద చేయి వేసి బెడ్ దగ్గరికి తీసుకువచ్చాడు. ఇచ్చిన పాలు తాగి తనకు తాగించాడు. ఇదంతా అటు ఫోన్ మాట్లాడుతూ కంప్లీట్ చేశాడు. కాసేపు ఆమె చేయి పట్టుకొని అలాగే కూర్చొని అతని పని అయ్యాక ఆమె వైపు చూశాడు. అతన్నే జాగ్రత్తగా పరిశీలిస్తుంది సతి. ఏంటి అన్నట్లు కళ్ళు ఎగరేశాడు. ఏం లేదని తల అడ్డంగా ఊపి కిందకి దించింది. మీ ఇంట్లో జరగాల్సింది ఇలా ఇంటికి కాకుండా ఇక్కడికి తీసుకువచ్చానని బాధగా ఉందా అని అడిగాడు. మీరు నా గురించి ఆలోచించే నిర్ణయం తీసుకున్నారని అర్థమైంది. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఎలా అంటే అలానే ఉంటాను అని చెప్పింది. సరే, పెళ్లిలో చాలా అలసిపోయావు, పడుకో అని ఆమెను గుండెల మీదకు చేర్చుకొని నుదుటిపై ముద్దు పెట్టి పడుకోమన్నాడు. ఎందుకు అతను తమ మధ్య జరగాల్సిన కార్యాన్ని ఆపాడో అర్థం కాలేదు. కానీ ఆ కౌగిలిలో ఒక భరోసా అనిపించి తను కూడా త్వరగానే నిద్రపోయింది. సతికి ఒక నమ్మకం, ప్రేమ కావాలి. జరిగినది చిన్న విషయం కాదు అని ఆమెకు టైం ఇచ్చాడు రుద్ర. నెక్స్ట్ డే సతికి మెలకువ వచ్చేసరికి రాత్రి ఎలా పడుకున్నారో అదే పొజిషన్లో ఉన్నారు. అతన్నే చూస్తూ ఉంది. ఆమె కదలడం వల్ల మెలకువ వచ్చిన రుద్ర
కళ్ళు తెరిచి చూసి, "ఏంటి మేడం, పొద్దున్నే చూపులతో నన్ను తింటున్నారు?" అని అల్లరిగా అడిగాడు. ఏం లేదని కళ్ళు వాల్చేసింది సతి. ఆమెనింకా దగ్గరికి హత్తుకొని, "రాత్రి డిసప్పాయింట్ అయ్యావా?" అని ఆమె చెవిలో హస్కీగా అన్నాడు. ఏం మాట్లాడకుండా సిగ్గుతో అతని గుండెల్లో ఒదిగిపోయింది సతి. ఆమె గడ్డం పట్టుకొని పైకి లేపి, వెచ్చని ముద్దు నుదిటిపై అద్దాడు. ఆమె కళ్ళు, బుగ్గలు ముద్దాడి ఆమె పెదవుల్ని అందుకున్నాడు. ఇద్దరి తొలి ముద్దు. ఏదో మైకం కమ్మినట్లు అనిపించింది. అతని చేతులు మాత్రం ఆమెనింకా గట్టిగా ఇద్దరి మధ్య గాలి కూడా పట్టనంత దగ్గరికి హత్తుకుంటూ ఆమె శరీరమంతా తాకుతున్నాయి. ఊపిరి భారమైన వేళ ఆమెను వదిలి ఆమె మొహంలోకి చూశాడు. సిగ్గుతో మొహమంతా ఎర్రగా అయి తల వంచేసింది. "నాకు కాఫీ తాగే అలవాటు, తెస్తావా?" అని అడిగాడు. సరే అని తల ఊపి వాష్రూంలోకి వెళ్ళింది సతి. ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళేసరికి అత్తగారు బ్యాగ్తో రెడీగా ఉన్నారు. సతీ అయోమయంగా, "ఏమైంది అత్తయ్య?" అని అడిగితే, "వాడి పెళ్ళి కోసం మొక్కని దేవుడు లేడు తల్లీ. ఇన్నాళ్టికి నాకొక అమ్మాయి నచ్చిందమ్మా అని నిన్ను పెళ్ళి చేసుకున్నాడు. నా మొక్కులన్నీ తీర్చాలిగా" అని అంది. "ఒక్కదానికే నాకేం తెలుసు అత్తయ్య, కొన్ని రోజులయ్యాక వెళ్ళొచ్చు కదా" అని బేలగా అడిగింది సతి. "మీ మధ్య నేనెందుకు సతీ? ఇప్పుడే మీ మధ్య బంధం బలపడుతుంది. ఇప్పుడు మీరు ఒంటరిగా ఉండడమే మంచిది. నువ్వేం భయపడకు. నా కొడుకు నిన్ను వాడి ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తాడు" అని అంది. కోడలికి బాధ్యతలు అప్పగించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాఫీతో రూంలోకి వెళ్ళేసరికి రుద్ర స్నానం చేసి నడుముకి టవల్ చుట్టుకొని తడి జుట్టు నీళ్లు కారుతుంటే ఫోన్లో పొద్దున్నే ఎవరినో వాయిస్తున్నాడు. తెల్లటి కండలు తిరిగిన శరీరం. నా మొగుడు చాలా హాట్‌గా ఉన్నాడు అనుకొని కప్ పక్కన పెట్టి చొరవగా అతని దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకుంది. అంత కోపంలో కూడా పెదవులపై నవ్వు వచ్చింది రుద్రకి. అతన్ని తీసుకొచ్చి బెడ్‌పై కూర్చోబెట్టి ఇంకో టవల్‌తో తల తుడవడం మొదలుపెట్టింది. ఆమె చర్యకు నవ్వు వచ్చినా ఆ ఫోన్ కాల్ కంప్లీట్ చేసి కళ్ళకు కనువిందు చేస్తున్న నెలవంకపై చేతులతో తడుముతూ, నాభిపై నాలుకతో రాస్తూ దాని లోతు కొలుస్తున్నాడు. అతని స్పర్శ తగిలిన వెంటనే ఆమె పని ఆపేసి అతని జుట్టులో వేళ్లు జొనిపి గట్టిగా పట్టుకుంది సతి. "పైట ఎప్పుడో నేనుండను" అంటూ జారిపోయింది. అతను ఎంగిలి రాస్తూ తడిముద్దులు అద్దుతున్నాడు రుద్ర. ఆ చేతుల్లో ఆ చంద్రవంక నలిగిపోతుంది. ఆఖరికి గట్టిగా కొరికి ఓ పంటిగాటుతో వదిలాడు రుద్ర. అప్పటి వరకు తమకంలో ఉన్నది కాస్త ఆ నొప్పికి, "అబ్బా నొప్పిగా ఉందండి, చిన్నపిల్లాడా మీరు" అని కసిరింది సతి. పైట జారింది కూడా చూసుకోకుండా అతనితో గొడవకు దిగింది. అలాగే చెయ్యి పట్టి లాగి అతని ఒడిలో ఎదురుగా కూర్చోబెట్టుకొని కనిపించి కనిపించక బిగుతుగా మారిన అతన్ని రెచ్చగొడుతున్న ఆ హిమగిరుల్లో తలపెట్టి ఇంకో పంటిగాటు గిఫ్టుగా ఇచ్చాడు రుద్ర. మళ్ళీ అరిచేసరికి ఈసారి ఆమె పెదవుల్ని అందుకున్నాడు. సక్సెస్ఫుల్గా కింది పెదవి కొరికి మత్తు కళ్ళతో ఆమె వైపు చూశాడు. కొరికిన ప్రతిసారి ఆమె అరిస్తే ఇంకో చోట ఇంకో ఘాటు రెడీగా ఉంటుందని అర్థమైంది. ఈసారి నోటి మీద చెయ్యి వేసుకొని "సౌండ్ రానివ్వను" అని తల అడ్డంగా ఊపింది. రుద్ర నవ్వుతూ "వెరీ గుడ్ గర్ల్" అని ముక్కులాగి ఆమె గుండెల్లో తల పెట్టి హత్తుకున్నాడు. "ఏవండీ" అని గోముగా పిలిచింది సతి. అని మత్తుగా పలికాడు రుద్ర. "మరేమో అత్తయ్య నేను వెళ్ళేసరికి బ్యాగ్తో రెడీగా ఉండి తీర్థయాత్రలని వెళ్ళిపోయారు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఎలా ఉండాలి? బోరుగా ఉంటుంది కదా" అని అడిగింది. "మా అమ్మ కదా జీనియస్ బ్రెయిన్. అయినా నీకు రెస్ట్ తీసుకోవడానికే టైం ఉండదు. ఇంకా బోరుగా ఎందుకు ఉంటుంది" అని అన్నాడు. "నాకేం పని, అలసిపోను" అని అయోమయంగా అడిగింది సతి. "చూస్తావుగా" అని నవ్వుతూ ఆమెను లేపి డ్రెస్ వేసుకోవడానికి వెళ్ళాడు. సతి లేచి చీర సర్దుకొని, "కాఫీ చల్లారిపోయింది. మీరు కిందకి రండి, టిఫిన్ పెడతాను" అని ఆ కప్ తీసుకొని వెళ్ళిపోయింది సతి. రుద్ర ఆఫీస్కి వెళ్ళాక ఇంట్లో వారికి ఫోన్ చేసి కాసేపు మాట్లాడింది. రుద్ర కోసం లంచ్ రెడీ చేసి పెట్టింది. ఇల్లంతా తిరిగింది. తనకు నచ్చినట్లు ఆ ఇంట్లో మార్పులు చేసుకుంది. ఒక నెల రోజులు గడిచిపోయాయి. రోజురోజుకి రుద్ర ప్రేమ నిజంగానే సతికి ఊపిరి తీసుకునే సమయం ఇవ్వడం లేదు. అతని ఆలోచనలతోనో సమయం గడిపేస్తుంది. పూర్తిగా అతని ప్రేమ మాయలో పడిపోయింది. రొమాన్స్లో రుద్ర పీహెచ్డీ చేసినట్లు అనిపిస్తుంది. ఇద్దరి శరీరాలు కలవకపోయినా ఇద్దరి మనసులు కలిసిపోయాయి. ఆమెను ముద్దుల్లో ముంచి పీక్స్కి తీసుకెళ్తాడు, కానీ ముందు మాత్రం జరగడు. ఆమెలో తాపాన్ని పెంచి వదిలేస్తాడు. రోజూ ఇలానే జరుగుతుంది.
ఇలా కాదు అని సతీనే స్టెప్ తీసుకొని అతను వచ్చేసరికి రూమంతా డెకరేట్ చేసి రెడీ అయ్యింది. డిన్నర్ కూడా రూమ్‌లోకి తెచ్చిపెట్టుకుంది. రుద్ర వచ్చేసరికి రోజూ నవ్వుతూ ఎదురు వచ్చే సతి కనిపించక ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అనుమానంగానే రూమ్‌లోకి వెళ్ళాడు. తెల్ల చీరలో రతీదేవిలా దర్శనమిచ్చింది సతి. సిగ్గుపడుతూనే అతని దగ్గరికి వచ్చి ఫ్రెష్ అయ్యి రండి అని చెప్పింది. రుద్ర ఫ్రెష్ అయి వచ్చాక కూర్చోబెట్టి అన్నం తినిపించింది. తను తినేసి వచ్చి పక్కన కూర్చుంది. ఆమెను ఒడిలోకి తీసుకొని మెడవెంపుల్లో తలపెట్టి ఏంటి ఈరోజు స్పెషల్ అని చెవిలో గుసగుసగా అడిగాడు. ఆమె ఉద్దేశం అర్థమైనా ఆమె ఏమంటుందో వినాలని అడిగాడు. కోపం వచ్చిన సతీ మీకేం అర్థం కాలేదా అని అడిగింది. లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు. హా! ఈరోజు మిమ్మల్ని రేప్ చేయాలని ఫిక్స్ అయ్యాను అని కసిగా పల్లి కొరుకుతూ అంది. అవునా? ముద్దుకే మెలికలు తిరుగుతావు? నువ్వు నన్ను రేప్ చేస్తావా అని అల్లరిగా అన్నాడు. అతని అల్లరి అర్థమయ్యి నేను రెడీగా ఉన్నానని మీకు తెలుసు కదా, ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు అని అడిగింది సతీ. ప్రేమగా ఆమె నుదిటిపై ముద్దాడి నిన్నింత దగ్గరగా ఉంచుకొని నీకు దూరంగా ఉండడం ఎంత కష్టంగా ఉందో తెలుసా అని అన్నాడు. మరెందుకు ఇలా ఇబ్బంది పడుతూ నన్ను బాధ పెడుతున్నారు అని అంది సతీ. నీకు మీ ఇంట్లో జరిగింది చిన్న విషయం కాదు. ఆడదానికి ఇష్టం ఉంటే ఎంత దూరమైనా వెళ్తుంది. నచ్చని మగాడి నీడ కూడా తట్టుకోలేదు. అందులోనూ ఆ రోజు నీకు బాగా నొప్పి వచ్చేలా తన్నాడు వాడు. మన మధ్య ఏం జరిగినా మన ఇద్దరి ప్రేమతో, నమ్మకంతో, ఇష్టంతో జరగాలి. మీ నాన్న చెప్పారని నన్ను పెళ్లి చేసుకున్నావు. కానీ ప్రేమించి కాదు. మన శరీరాల కంటే ముందు మన మనసులు కలవాలి. సెక్స్ లేకున్నా ఇద్దరి మనసులో ప్రేమ తారాస్థాయిలో ఉండాలి. ఇంకా నా ప్రేమ చూపించడానికి మన కలయికతో ఒకరికొకరం ఏకమవ్వడం తప్ప అంతకు మించి ఇంకేమీ ఇవ్వడానికి లేదు అనిపించాలి. నేను నిన్ను ఈజీగా సొంతం చేసుకోగలను. కానీ నువ్వన్నింటికీ భర్త అన్న బాధ్యతతో కాకుండా ప్రేమతో నాకు సొంతం కావాలి. అందుకే ఇన్ని రోజులు వెయిటింగ్ అని చెప్పి ఆమె కళ్ళలోకి చూశాడు. కళ్ళ నిండా నీళ్లతో అతని వైపే చూస్తుంది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అసలే ఫస్ట్ నైట్ కష్టపడి రెడీ అయ్యావు. చూడు మొహం ఎలా అవుతుందో అని అన్నాడు. నిజంగా మీరు రోజూ అల్లరి చేస్తుంటే అల్లరికల్లయ్యా అనుకున్నాను. కానీ నా గురించి ఇంతగా ఆలోచిస్తారా అనుకోలేదు. నేను చాలా లక్కీ అని అతన్ని హత్తుకొని ఏడ్చేసింది సతి. ఆమెను అతనిలోకి పొదుముకొని ఈ హ్యాపీ మూమెంట్లో ఏడ్చి నన్ను బాధ పెట్టొద్దు. అసలే పెళ్ళైన బ్రహ్మచారిని. మా ఆవిడ ఇన్నాళ్టికి నన్ను అర్థం చేసుకుంది. ఇలాగే టైం వేస్ట్ చేస్తావా అని అన్నాడు. ఈసారి సతి చొరవ తీసుకొని అతని పెదవుల్ని అందుకుంది. ఎన్నో రాత్రులు వేచిన వేళ చలి ఇచ్చే వెచ్చని ఊపిరి మనసును తాకుతుంటే అతని మది పులకరించింది. ఆమె నుండి ఆధిపత్యం తను తీసుకున్నాడు. ఈరోజు అతని కళ్ళల్లో ప్రేమతో పాటు కోరిక కూడా ఉంది. నెచ్చెలి ఒంటిపై ఈరోజు నాకు తప్ప మీకు చోటలేదని ఆమె వలువలు ఒక్కోటి తీసి నేలపై పడేశాడు. ఆమెలోని అందాలు అతన్ని రెచ్చగొడుతుంటే అతని ముద్దుల వర్షం కురిపించాడు. ఈరోజు ఆమె శరీరంలో అతను ముద్దు పెట్టని చోటు లేదు. అతని నాలుక స్పృశించని అణువు లేదు. అంతకంతకు ఆమెలో తాపాన్ని పెంచి విరహజ్వాలలో వేడి నిప్పుల కొలిమిలా ఉన్నాడు రుద్ర. రతి మన్మధులే అయ్యారిద్దరూ. ఆమెలోకి కలిసిపోయిన వేళ ఆ నొప్పికి అతని వీపంతా గోటి గుర్తులు వారి ప్రేమకు గుర్తుగా ఇచ్చింది సతి. మండే అగ్నిగుండంలా ఉన్న రుద్రను తట్టుకోవడం ఆమె వల్ల కాలేదు. అతని వేడి చల్లారేసరికి ఆమెలో ఓపిక నశించిపోయింది. ఆమెలో తాపం తీరి వాడిపోయింది. చలి ఇచ్చిన బహుమతికి అతని మనసు సంతోషంలో మునిగిపోయింది. చెమటతో తడిసిన శరీరాలు ఒకరినొకరు హత్తుకొని వెచ్చటి కౌగిలిలో అలసిన కళ్ళతో నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు రుద్ర ఫోన్తో అతని మెలకు వచ్చింది. ఆమె వైపు చూస్తే నిద్రలో ప్రశాంతంగా ఉంది. కానీ ఒళ్ళు మాత్రం కాలిపోతుంది. ఇదేంటి ఇంతలా కాలుతుంది? అంత హాట్‌గా బిహేవ్ చేశానా అని అనుకొని లేచి టాబ్లెట్ వేసి దుప్పటి కప్పి నేను పని మీద వెళ్తున్నాను లేచి తిను అని నోట్ రాసి వెళ్ళిపోయాడు. సాయంత్రం తిరిగి వచ్చి చూసినా ఆమె అదే పొజిషన్‌లో ఉంది. అలాగే ఎత్తుకొని తీసుకొచ్చి బాత్‌టబ్‌లో పడుకోబెట్టాడు. వెచ్చటి నీరు తగిలి మెలకువ వచ్చిన కళ్ళల్లో నీళ్లతో అతని వైపు చూసింది. ఆమె నుదుటిపై ముద్దు పెట్టి స్నానం చేయించి తీసుకొచ్చి డ్రెస్ వేశాడు. ఏమైనా ఇబ్బందిగా ఉందా అని మార్దవంగా అడిగాడు. కడుపులో నొప్పిగా ఉంది. పెయిన్ కిల్లర్ వేసుకున్నాను. కాసేపటికి మళ్ళీ నొప్పి వస్తుంది అని చెప్పింది. మొదటి కలయికకి నొప్పి తెలుస్తుంది. కానీ ఇలా ఉండడం అనుమానం కలిగి సరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని తీసుకొని వెళ్ళాడు.
చెక్ చేసిన డాక్టర్ రుద్రని పిలిచి మాట్లాడింది. అమ్మ గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉంది. అందుకే అంతలా నొప్పి వస్తుంది. ఏదైనా కడుపుకి బలంగా తగిలి ఉండొచ్చు అని అంది. ఆ రోజు గిరి చేసింది గుర్తుకు వచ్చింది రుద్రకి. కొన్ని రోజుల ట్రీట్మెంట్ తీసుకోండి. కానీ ఆమె పిల్లల్ని క్యారీ చేయడం కష్టం. మీరు పిల్లల గురించి ఇప్పట్లో ప్లాన్ చేసుకోకండి అని చెప్పి మెడిసిన్ ఇచ్చి పంపించింది. అలా ఆమె కోలుకోవడానికి 6 నెలలు పట్టింది. కానీ ఈ విషయం సతికి చెప్పలేదు రుద్ర. ఆమెకు అనుమానం రాకుండా అప్పుడప్పుడు ఆమెతో కలుస్తూ సున్నితంగా ఆమెని పువ్వులా చూసుకున్నాడు. ఆమె కోలుకున్నాక మాత్రం అసలు రుద్రలోని తాపం మొత్తం ఆమెకు చూపించేవాడు. మొదట్లో నీకు రెస్ట్ తీసుకోవడానికే టైం సరిపోదు అని చెప్పిన మాట నిజమని అర్థం చేసుకుంది సతి. ఎంత అల్లరిగా ఉన్నా అతన్ని భరిస్తూ అతని ఇచ్చే తీయటి బాధను ఇష్టంగా అనుభవించేది. ఇద్దరూ శారీరకంగా కలిసి ఉంటున్నా పిల్లల గురించి అతను ఆలోచించలేదు. ఆమె ఇబ్బంది పడడం అతను చూడలేడు. ఇద్దరు అన్యోన్యంగా ఉంటున్నా తనకెందుకు పిల్లలు కలగడం లేదని సతి బాధపడితే నాకు ఇప్పట్లో పిల్లలు వద్దని తేల్చి చెప్పాడు రుద్ర. భర్త సంతోషం కోసం ఆమె కూడా అతన్ని మళ్ళీ అడగలేదు. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ సతి పుట్టింటికి వచ్చింది. జరిగిందంతా చెప్పగానే రామయ్య కుటుంబం నోరు వెళ్ళబెట్టి కంటినిండా నీళ్లతో సతీ రుద్రల వైపు చూశారు. గిరికైతే ఈరోజు చావు ఖాయమని ఫిక్స్ అయ్యాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చే ఉద్దేశం మాకు లేదు. వీళ్ళనేం చేస్తారో మీ ఇష్టం అని సతిని తీసుకొని రుద్ర తన ఇంటికి వచ్చేశాడు. జరిగిన సంఘటనల వలన సతి డిస్టర్బ్ అయినా కూడా రుద్ర ప్రేమలో ఆమె అన్నీ మర్చిపోయింది. రుద్ర కూడా పిల్లల కోసం ప్లాన్ చేసుకోవాలని డాక్టర్ని కలిసి అంతా ఓకే అనుకున్న తర్వాతనే ముందడుగు వేశాడు. నెల తిరిగేలోపు సతి ప్రెగ్నెంట్ అని తెలిసి రామయ్య కుటుంబం అంతా రుద్ర ఇంటికి వచ్చారు. సతీ రుద్ర వెళ్ళగానే గిరిని అతని తల్లిని ఇంట్లో వారంతా కొట్టి ఊరిలో నుంచి వెళ్ళగొట్టారు. ఇప్పటికే రుద్ర కొట్టిన దెబ్బలకు బాడీ అంతా అతుకులే ఉంటే ఈసారి కుటుంబం మొత్తం కొట్టిన దెబ్బలకి తల్లి కొడుకులలో మళ్ళీ పార్ట్స్ విరిగాయి. కాన్పుకు కూడా సతిని పుట్టింటికి పంపలేదు. పాప పుట్టి వారింట్లోనే అల్లరి పెంచింది చిన్నారి విఘ్న. రుద్ర తల్లి అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి ఇప్పుడు పాపే లోకంగా మారిపోయింది. జలజకు రామయ్య ఒక సంబంధం చూసి పెళ్లి చేశాడు. జలజ కూడా తన తప్పు తెలుసుకొని బుద్ధిగా మసులుకుంది. ఇలా రుద్ర సతీల జీవితం మరో బాబుతో అందంగా మారింది. థ్యాంక్ యూ సో మచ్.